ఓం అరుణాచలేశ్వరాయ నమః. శ్రీరమణాశ్రమ లేఖరు సూరినాగమ్మ గారు రచించినటువంటి 47వ లేఖ ఏది బండి. ఇది రాసినటువంటి తేదీ 28/5/1946 సంవత్సరం. ఇక్కడికి వచ్చిన మన పిల్లలు స్వర్ణ విద్య అడి అన్నామలై కోవెల, దుర్గాంబ కోవెల మొదలైనవి చూడాలంటే మొన్న ఉదయం భగవాన్ సెలవు పొంది బయలుదేరాం. ఎండాకాలం 10-12 ఏండ్ల పిల్లలు నడవలేరని బండి మాట్లాడాను. బండి చూసేసరికి ఆ ఈడు వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు కొంతమంది బయలుదేరారు. గిరికి ప్రదక్షిణంగా పయనమై అన్నీ చూపి మధ్యాహ్నం 11:30కు తిరిగి వచ్చాం. 3ంటికి హాలుకు వచ్చి మేము నమస్కరించుటయ్యే తడువుగా ఎన్ని గంటలకు వచ్చారు అని భగవాన్ నన్ను అడిగారు. 11:30 అయ్యిందంటే వీరంతా నడవగలిగారా అన్నారు భగవాన్. బండి ఎక్కి వెళ్ళామని విన్నవించాను. భగవాన్ పరిహాసంతో, ఓహో సరి బండి ఎక్కిపోతిరా, పుణ్యం ఎవరికి, బండికా ఎద్దుకా వీరికా అన్నారు. బదులు చెప్పలేక మౌనం వహించాను. ప్రక్కనున్న వారిని చూచి భగవాన్, ఈ శరీరమే ఒక బండి, దీనికి ఇంకొక బండి, ఆ బండిని లాగుటకొక ఎద్దు, ఈ విధంగా జరిగిన పనికి మేము చేశామంటారు. అన్నీ ఇదే విధంగా ఉంటవి. మద్రాసు నుండి రైలులో వస్తారు, మేము వచ్చామంటారు. ఇలాగే శరీరమును, తనకి శరీరం ఒక బండి కదా, దీన్ని ఆశ్రయించిన కాలు నడుస్తుంది. నేను నడిచాను, నేను వచ్చాను అని చెబుతారు. తాను ఎక్కడికి పోయేది, ఇవన్నీ తన యందు ఆరోపించుకొనటమే తప్ప తానేది చేయడు అని చెప్పి వీరంతా కొంత దూరమైనా నడిచారా లేదా అని ప్రశ్నించారు. గౌతమాశ్రమం దాకా భజన చేస్తూ నడిచారు, కానీ ఆ తరువాత ఎండ తీవ్రత వల్ల నడవలేకపోయారని విన్నవించాను. పోనీ అంతవరకైనా నడిచారు కదా అని ఆ ప్రసంగం విరమించారు భగవాన్. విద్య చిలిపి పిల్ల కదూ, వచ్చింది మొదలు భగవాన్ గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నది. భగవాన్ తాతయ్య ఎక్కడికి రారా, ఎందువల్ల అనే ప్రశ్నలకు ఏం చెప్పినా సమాధానమడక 24వ తేదీ ఉదయం ఎక్కడికి ఎందుకు రారని శ్రీవారిని డైరెక్ట్ అడిగేసింది. చిన్నపిల్లల మాటలంటే వారికి అమిత ప్రీతి కదా. సాదరంగా దాన్ని చూచి, ఏమమ్మా నన్ను మీ ఊరు తీసుకుపోతావా, అదే కదా నీ అభిప్రాయం, బాగుంటుంది, కానీ నేను కదిలితే మీరంతా రావడమే కాదు సరికదా, త్రోవలో ఎందరో పిలుస్తారు, వెళ్ళకపోతే ఊరుకుంటారా, పట్టుకుపోతారు. అక్కడి నుంచి ఇంకా కొంతమంది బయలుదేరుతారు. వీళ్ళందరికీ తీసుకోపోగలవా? వీరే కాదు, నేను కదిలితే అరుణాచలమే బయలుదేరుతుంది. ఎలా తీసుకుపోగలవు తల్లి, నన్ను చూడు, ఈ జైలులో పెట్టారు. ఒకవేళ నీవు తీసుకుపోయినా మళ్ళీ త్రోవలోనే పట్టుకొచ్చి ఎవరో ఏదో విధంగా ఒక జైలులో పడేస్తారు. ఏం చేసేదమ్మా, ఎలా రాను చెప్పు? వీళ్ళందరూ నన్ను వదులుతారా, ఏమంటావు అన్నారు భగవాన్. విద్య జవాబు చెప్పలేకపోయింది. అప్పటి నుంచి ఈ బిడ్డ నన్ను తమ ఊరికి రమ్మని పిలుస్తున్నదని అందరితో చెప్పేవారు భగవాన్. నిన్న పిల్లలిద్దరూ ఊరికి వెళ్తారని విని 9:30కు భగవాన్ బయటికి వెడుతూ వాకిలి పక్కన నిల్చున్న విద్యను చూచి చెయ్యి పట్టుకొని, ఏమమ్మా నన్ను కూడా తీసుకుపోతావా, గట్టిగా కట్టి బండిలో వేసి తీసుకుపో అన్నారు. వెళ్ళే ముందు శ్రీవారి ఫోటోలు తీసుకొని వెళ్ళి చూపింది విద్య. ఫోటోలు చూడగానే, ఓహో నన్ను తీసుకుపోతున్నావే, బాగా కట్టి పడేశావమ్మా బండిలో అన్నారు భగవాన్. అందరూ పరుషులై నవ్వారు.
భగవాన్ తాతయ్యను తీసుకోపోతున్నానులే అంటూ ఒక్కటే గంతులు విద్యకి. ఎవరు ఎక్కడికి వెళ్ళేది? జైలేది? కొండలే కదిలితే వానిని ఆపేది ఎట్లా? అన్ని సమస్యలే కదా. బాగుంది. 47వ లెటర్. శుభం. ఓం అరుణాచలేశ్వరాయ నమః.